గొప్ప పరలోక సంబంధం ఉన్నాం. దయచేసి గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ విధంగా: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ సోదరుడా, సోదరి, పాపం వల్ల వచ్చు జీతము మరణము, అది అగ్ని గంధకములతో మండు గుండమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. పాపం అనగా ఏమిటి అంటే, అబద్ధములు పాపము, వ్యభిచారము పాపము, విగ్రహారాధన పాపము, అవిశ్వాసము పాపము, నరహత్యలు పాపము, త్రాగుబోతుతనము పాపము, ఆడంగులతనము పాపము, పురుష సంయోగము పాపము. ఇవన్నీ కూడా పాపములని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దురాలోచనలు పాపము. కనుక ప్రియ సోదరుడా, సోదరి, ప్రతి మానవుడు నేను చెప్పినటువంటి వీటిల్లో దేంట్లోనో ఒక దాంట్లో మా ప్రతి మానవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒకవేళ ఇవన్నీ లేకపోయినా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటమే పాపమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఈ పాపంతో మానవుడు మరణించినట్లయితే అగ్ని గంధకములతో మండు గుండానికి వారసుడవుతాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఈ పాపాన్ని నుండి విడిపించడానికే ప్రభువైన యేసు క్రీస్తు వారు, దేవాది దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడై లేచాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు రక్షించబడతావు, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. మీకు పత్రికలు ఇవ్వబడుతున్నాయి, తీసుకోండి, చదవండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాం. మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి ఈ రీతిగా సంఘంగా మమ్మల్ని వారి దగ్గరికి పంపించి మీ పరలోక వార్తను వినిపించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, లోకమంతా పాపంలో ఉందని, మానవులందరూ పాపులే అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మానవులను వారి పాపం నుండి విడిపించి రక్షించడానికే దేవుడు అయిన మీరు మానవుడిగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మీరు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడు అయిన లేచిన దేవుడు అని ప్రకటిస్తూ వచ్చాం. నమ్మిన వారు రక్షించబడతారని, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని, అది అగ్ని గంధకములతో మండు గుండమని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభువా, విన్న వారందరూ మీ అందు విశ్వాసం నుంచి ఆ నరకం నుంచి తప్పించబడి మీ రక్తం ద్వారా తమ పాపాలు కడుక్కొని నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులు ఉన్నట్లుగా ఈ వాక్యం ఈ ప్రాంతంలో ఎవరెవరైతే వింటున్నారో వారందరిలో మీ కార్యాన్ని జరిగించమని, ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి కష్టాలు, వారి సమస్యలు, వారి బాధలు, వారి అప్పులు, వారి మా ప్రభువా ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా గొప్ప విడుదల మీ అందులో విశ్వాసం ద్వారా వారికి మీరు అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ధన్య ధన్య యేసు నామము, If
జయ జయ యేసునామము ధన్య ధన్య యేసునామము జయ జయ యేసునామము ప్రియులారా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈ సాయంత్రకాల సమయంలో మీ మధ్యలోనికి రావడానికి గల ప్రధాన కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్తమానం మీకు తెలియజేయడానికి. చూడండి, ఈ లోకంలో మానవులమైన మనకు ఒక జ్ఞానము అది చాలా తక్కువ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకు అన్ని విషయాలు, మానవులైన మనకి అన్ని విషయాలు తెలియవు. ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, పక్క వీధిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, పక్క ఊర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అక్కడున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనకు చెబితే కానీ అక్కడున్న విషయాలు మనకు తెలియవు. అదే రీతిగా మన పుట్టుకకు కారణం ఎవరో మనకు తెలియదు, మనం పుట్టక ముందు ఎక్కడున్నామో మనకు తెలియదు. ఆ ప్రకారంగానే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. మన పుట్టుక